దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చదువుబడిన లేఖన భాగము దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కృపాభరితుడవు, దయగలిగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు, మాతో కూడా ఉన్న దేవుడవు, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి. పాడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చదువుకొనుండగా వాటిని దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడండి. వినగలచెవు గ్రహించే మనసు అందరికీ సహాయం చేయమని, దినదాసుని వంతుగా వాక్యం అందించుటకు సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ప్రతిదినము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 3వ అధ్యాయంలోని మరొక మాట మనము వినబోతున్నాం. ఆ మాట చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని అని ఉంది. సాత్వికముతో నడుచుకొనవలెనని అని బైబిలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలా నడుచుకోవాలి విశ్వాసి? ఎలా నడుచుకోవాలి దేవుని పిల్లలు? సాత్వికముతో. సాత్వికముతో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఏది అవసరమైంది మానవునికి? సాత్వికము అవసరమైంది. సాత్విక్ అనే పేరు ఉండవచ్చు, కానీ అతనిలో సాత్వికము లేకపోతే ఆ పేరుకు అర్థమేముండదు. పరిశుద్ధులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ, మనలో సాత్వికము లేకపోతే కనుక దానికి అర్థం అంటూ ఏముండదు. కక్షలు, కుతంత్రాలు, మోసాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివి విశ్వాస యొక్క జీవితంలో ఉండకూడదని, వారు సాత్వికులుగా ఉండాలని, నా ఇండ్లంతటిలో మోసే సాత్వికుడు అని హెబ్రీ గ్రంథకర్త మోసేను గురించి వ్రాశాడు. అవునా? దేవుని ఇండ్లంతటిలో మోసే భక్తుడు ఏ విధంగా సాత్వికం కలిగిన వాడై ఉన్నాడో, ఆ విధంగా దేవుని పిల్లలమైన మనం కూడా సాత్వికులమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా
సాత్వికముతో నడుచుకొనవలెను అనే మాట ఉంది. సాత్వికముతో నడుచుకొనవలెను. ఈ దినమందు విశ్వాసుల యొక్క నడత గురించి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. దాదాపుగా 7 విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రభు నడిపించేంత వరకు మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. 1వదిగా క్రొత్త జన్మ అని ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని గ్రంథమైన బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక పౌలు 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక పౌలు 6వ అధ్యాయము 4వ వచనము చూడాలి. అందరు కూడా బైబిల్ చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రోమీలకు పౌలు భక్తుడు తన పత్రిక రాస్తూ మనము ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతిని బయలుపరిచినాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అని ఉంది. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి లేపబడుట అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అన్నమాట ఉంది. మనము కూడా నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు, నూతన జీవము గలవారమై నడుచుకునుట. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలంట? నూతనంగా జన్మించిన వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో, అది క్రీస్తులో జన్మించిన వ్యక్తి ఎలా నడుచుకుంటాడో, యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన తర్వాత అతని యొక్క నడక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు నడుచుకోండి, మీరు నడవండి అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడ్డాడో అన్న సంగతి, లేపబడుట అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇదే రోమపత్రికలో రాయబడిన మాట 8వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూడండి. 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇందులోని మాట మనం అర్థం చేసుకోవాలి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అని ఉంది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్నాడు. మీలో నివసించిన ఎడల అంటే మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే మీరు ఆ ఆత్మను మీలో నివసింపజేసుకోండి. లేదా నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఆత్మయే జీవింపజేస్తూ ఉంది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది.
కాబట్టి చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మీలో నివసించుచున్న ఆత్మ. ఇది గుర్తుంచుకుందాం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మను కలిగిన వాడే నా వాడు అని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తారు. ఇందులో ఆత్మ ఆత్మ అని చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. మీ ఆత్మ, దేవుని ఆత్మ, అవునా? ఇట్లా ఆత్మను గురించిన సంగతులు మనకు చాలా ఉన్నాయి. ఆత్మచేత దేని చంపొచ్చును అది కూడా రాయబడింది. కాబట్టి ఆత్మయే మనల్ని జీవింపజేస్తూ ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చుదురు అనే సంగతి కూడా మనము గలతీ పత్రికలో మనం చూస్తాం. ఆత్మ అనేది వాక్యం చెబుతూ ఉంది. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట చూడండి. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును అని ఉంది. ఎలా లేపుతాడు దేవుడు? దేవుడు ప్రభువును లేపినాడు. అనగా ప్రభువు చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సమాధులు ఉన్నప్పుడు దేవుడు ప్రభువును లేపినాడు. అలాగే మనల్ని కూడా తన శక్తి వలన లేపును, తన శక్తి వలన లేపును. ఆయన లేపేవాడు, లేవనెత్తేవాడు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను లేపినాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన 3 లేపినాడు, మంచం పట్టిన వారిని లేపినాడు, పడిపోయిన వారిని లేపినాడు, దయాలు బట్టి పడిపోయిన వారిని లేపినాడు. ఆయన లేపేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. దేవుడు ప్రతి మానవుని లేపేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి జాగ్రత్తగా ఆలోచించుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం వచనం 15 కూడా చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ కూడా లేదంట. అవునా? క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందుకు కూడా ఏమీ లేదు. మనము నూతన జన్మ కలవారమై ఉండాలి, నూతన జన్మ పొందిన వారమై ఉండాలి అని దేవుని వాక్యము చెబుతున్నమాట. యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఇలాగ అన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ. 5వ వచనంలో కొత్తగా ఆత్మమూలముగానే, అవునా, ఆత్మమూలంగాను జన్మిస్తేనే కానీ అన్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మమూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకుడి అన్నాడు. మీరు కొత్తగా జన్మించాలి, నూతన జన్మ మీకు అవసరం. కొత్తగా జన్మించిన వాడు అతని నడక మనం ఎరుగుదము. ఎలా జీవిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా నడుచుకుంటాడో. నూతన జన్మ అనేది దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నూతన జన్మ మనమందరము కూడా పొంది ఆత్మానుసారముగా మనం నడుచుకునేవారుగా ఉండాలి, ఆత్మీయులుగా నడుచుకునేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చివరిగా ఒక మాట చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలా చెప్పాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. బాప్తీసమందు పాతి పెట్టబడుట. బాప్తీసం తీసుకున్నవాడు పాత జీవితాన్ని ఏం చేస్తాడు? పాతి పెడతాడు. పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాడు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో అప్పుడు నూతన జన్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నికోదేముతో ప్రభు చెప్పిన మాట సరి అయింది. కాబట్టి ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని దేవుని వాక్యం చెబుతుంది. లేచితిరి, మనము లేపబడ్డాము అని వాక్యం చెబుతుంది. ఆయన లేపాడు మనల్ని అనేది ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. రండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. సాత్వికముతో నడుచుకోండి, అలాగ నడవండి అని ప్రభువును బట్టి, అవునా, ప్రభువును బట్టి చెప్తున్నాడు. ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అని చెప్పాడు. దేవుని దాసుడు బతిమాలుకుంటూ ఉన్నాడు. సాత్వికముతో నడుచుకోండి అని బతిమాలుకుంటున్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో నడుచుకోండి అని బతిమాలుకుంటున్నాడు. సంపూర్ణ నిర్ణయంతో వినయముతో నడుచుకోండి, సాత్వికతో నడుచుకోండి. నేను ప్రభువుని బట్టి చెప్తున్నాను మీకు. నేను అలాగ నడిచాను కాబట్టి మీరు కూడా అలాగే నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నాడు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు, క్రీస్తు మాదిరిని అనుసరించాడు. అదేవిధంగా పౌలు ద్వారా రక్షించబడిన వాళ్ళు పౌలును చూసైనా నడుచుకోవాలి. మనం కూడా మనకు ముందున్న భక్తులను చూస్తూ నడుచుకోవాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి, ఆయనతో నడుచుకోవాలి. ప్రభువుతో నడిచిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు బైబిల్లో. అనోకు దేవునితో నడిచినాడు, నోవాహు దేవునితో నడిచాడు. భక్తులైన వారు చాలామంది దేవునితో నడిచినారు, దేవుని రాజ్యమునకు చేరినారు. అదేవిధంగా ప్రభు మార్గములో, ప్రభు సన్నిధిలో మనము కూడా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో దేవుని సన్నిధిలో నడుచుకుందాం. నడవడానికి దేవుని శక్తిని ఆశ్రయించుదాం, ప్రార్థన చేద్దాం. అలా జీవించుటకు, అలా నడవడానికి ప్రభువా మాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రభువే మనకు సహాయము చేస్తాడు. సహాయము చేయగలిగిన యేసుక్రీస్తు మనకు అందుబాటులో మనతో పాటు ఉన్నాడు కాబట్టి ప్రభువును అడగడం మంచిది. అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తడితే తీస్తాడు. అడుగు ప్రతివాడు కూడా పొందుతాడు, వెతికేవానికి దొరుకుతాడు, తట్టువానికి తీస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా చేయుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ కృప దయచేతండి కనికరించి దర్శించండి. సాత్వికముతో ఎలా నడుచుకోవాలనో, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, మేము ఏమై ఉన్నామో ఆ సంగతులు కొన్ని బయలుపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, కృప చూపించి కనికరించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం నడవడానికి, పౌలు వలె జీవించుటకు, నడువుటకు కృప దయచేసి కనికరించి సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.